మెడికల్ కాలేజీని ప్రైవేటు పరంగా చేసినందుకు జగన్ అన్న ఎందుకంటే మన పేదలకు అందుబాటులో ఉండే విధంగా విద్యను తెచ్చి మెడికల్ కాలేజీలని 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన వ్యక్తి ఎవరంటే ఘనత అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మన దేశ చరిత్రలోనే 17 మెడికల్ కాలేజీ తెచ్చిన వ్యక్తి అంటే ఎవరంటే ఏ రాష్ట్రానికి అన్ని మెడికల్ కాలేజీ 15 మెడికల్ కాలేజీ రాలే మన ఆంధ్రాకి. ఎందుకంటే విద్య ఉంటే ఏదన్నా కానీ అదే ఆస్తి అనే విధంగా 5 సంవత్సరాలు మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి గారిని. విద్యనే వైద్యము రెండు. ఈరోజు మనం వైద్యము మెడికల్ కాలేజీలు ఉంటేనే ఖచ్చితంగా మేము పేద ప్రజలు చదువుకుంటారు. అక్కడ ఫీజులు కట్టలేక ప్రైవేట్ కాలేజీలు కట్టలేక ప్రభుత్వ కాలేజీలు ఉంటేనే అందుబాటులో ఉంటేనే విధంగా ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెస్తే అవి 23లోనే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసిన ఘనత అంటే ఎవరిదంటే మన జగన్మోహన్ రెడ్డి గారి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఆ కాలేజీలని ప్రైవేటు పరంగా వాళ్ళ వ్యక్తులకి టెండర్ పిలిచి ఈరోజు పేదలకి విద్య లేకుండా ప్రైవేటు పరం చేసి ఈరోజు చేసిన దానికి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమం ఆయన చెప్పినట్టుగా ఆయన ఆదేశాల మేరకు ఈరోజు దేవనకొండలో కానీ దేవనకొండ మండలము దేవనకొండలో మన సంతకాలు సేకరణ చేసి అదేవిధంగా కప్రాలకు కానీ విషయం ఈరోజు 2 గ్రామాల్లోన సంతకాల సేకరణ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు త్వరగా ఈ గ్రామ ప్రజలకు అందరికీ చెప్తున్నాము, మీ గ్రామంలో దాదాపుగా 1000 సంతకాలు సేకరణ చేసి త్వరగా మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఖచ్చితంగా త్వరగా ఇవ్వాలని మన కప్రాల గ్రామస్తులు కోరుకుంటున్నాం.